హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. మాకు ఊరెమ్మట పొలం ఉంటే పొలానికి చుట్టూ పారి గోడ పెడుతున్నామండి. ఇన్నాళ్ళ నుంచి ఈ గోడ పెట్టుకోలేదు. అందుకని అసలే రోజులు బాగోలేవు కదండి. పొలాన్ని కొంచెం కొంచెం ఆక్రమించుకుంటారని. ఎందుకంటే మన పిల్లలు మా తర్వాత మా పిల్లలకు కూడా ఇట్టా సెక్యూరిటీగా ఉంటుంది. అది అట్లా 2 అడుగులు గుంట తవ్వుతున్నారండి. ఈ గుంట తవ్వి చుట్టూ స్తంభాలు పెట్టి తర్వాత ఆ గుంటలో స్తంభం పెట్టి చుట్టూ కంకర సిమెంటు ఇసుక కలిపి పోస్తారండి. ఆ స్తంభం పెట్టినాక అప్పుడు ఆ స్తంభంలో ఈ ప్యానల్స్ పెడతారు. ఎందుకంటే లెవెల్ రావడానికి స్టాండర్డ్గా నిలబడటానికి. ఒకరోజు ఆ సిమెంటు ఇసుక బీగుసుకున్నాక మరుసనాడు పారీ గోడ పెట్టేసేస్తారు. ఇదండి మా చేను చుట్టూ పారీ గోడ పెట్టించాము. మీకు కూడా ఎవరికైనా ఊరెమ్మటి పొలం ఉంటే తప్పకుండా ఇట్ట పారీ గోడ పెట్టుకోండి. ఎందుకంటే ఆక్రమించడం ఎక్కువ చేస్తున్నారు కదండి. ఇది మా పక్కన అయితే పక్కన ఇల్లు ఉండే వాళ్ళకి మాత్రం పొలం ఇవ్వకూడదండి. ఎందుకంటే వాళ్ళు మన పొలం మీద ఇంట్రెస్ట్ కంటే మన పొలాన్ని అట్టాడుకోవాలో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇదేనండి మా చేలో బోరు, చుట్టూ పారీ గోడ. ఎందుకంటే ఇప్పుడు గోడ పెడుతుంటే కత్తి వదిలిపెట్టి పెట్టుకో అంటున్నారు. ఇదేదో చాక్లెట్ బిస్కెట్ లాగా. పాతకాలంలో అండి కిరాణా షాప్కి వెళ్ళి కొసర పెట్టమని అడిగినట్టుగా అంత ఈజీగా అడుగుతున్నారండి కత్తి వదిలిపెట్టమని. అసలు అది స్థలం అనుకోవట్లేదు. ఏదో ఫ్రీగా వచ్చినట్టుగా కత్తి వదిలిపెట్టమంటున్నారు. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఊరెమ్మటి పొలం ఉంటే మాత్రం మన పొలాన్ని ఎవరు ఆక్రమించకుండా ఇట్ట చుట్టూ గోడ పెట్టుకోండి. మన తర్వాత మన పిల్లలకు కూడా సేఫ్టీగా ఉంటుంది. బాయ్ అండి.